హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టోరీ వచ్చేసి 'మాంగళ్య బంధం' ఎపిసోడ్ నెంబర్ 12. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంతలో అవంతిక కూడా ఆర్య గారు ఇంక వెళ్ళిపోదామా? మార్నింగ్ అనగా వచ్చాము. ఇంటికి వెళ్దాం పదండి. అమ్మ ఒక్కరే ఉన్నారు కదా ఇంటి దగ్గర అని అంటుంది. ఓకే అవంతిక, మళ్ళీ రేపు తీసుకొస్తావు కదా అని అంటాడు. ఖచ్చితంగా తీసుకొస్తాను. ప్రతిరోజు మనం మార్నింగ్ వెళ్తాం కదా, మనం మార్నింగ్ వెళ్ళాం కదా, రోజు అక్కడికి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాలి అని చెప్తుంది అవంతిక. అక్కడికి ఎందుకు? నువ్వు అక్కడికి తీసుకెళ్తానని నాకు చెప్పలేదు కదా. రోజు నన్ను గుడికి తీసుకొస్తానన్నావు కదా, మళ్ళీ అక్కడికి ఎందుకు అని అడుగుతాడు ఆర్య. అక్కడికి కూడా వెళ్ళాలి మనం రోజు. నేను అక్కడికి తీసుకొస్తానని అంకుల్కి ప్రామిస్ చేశాను. అందుకే ప్రామిస్ చేస్తే చేయకుండా ఉండకూడదు కదా, అందుకే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం రోజు గుడికి వద్దాం ఓకేనా అని అవంతిక చెప్పగానే ఓకే అంటాడు ఆర్య. సరే వెళ్దాం పదండి అని ఆర్యని తీసుకొని గుడి బయటకు వస్తూ ఉంటుంది కార్ పార్కింగ్ చేసిన ప్లేస్కి. అంతలోనే వెనుక నుంచి సంతోష్ అవంతిక గారు అని పిలుస్తాడు. అవంతికకి ఒక్కసారిగా కొంచెం ఉలిక్కి పడింది. ఎందుకంటే ఆ వాయిస్ అతని చూపుకి ఆల్రెడీ ఇంట్లో భయపడిపోయింది కదా అవంతిక. అందుకని ఆ వాయిస్ వినగానే ఒక్కసారిగా ఉలిక్కి పడింది. వెనక్కి తిరిగి కూడా చూడలేదు, అలాగే నిలుచుంది. హాయ్ అవంతిక గారు, ఎలా ఉన్నారు అని అడుగుతూ సంతోష్ అవంతిక ముందుకొస్తాడు. అతని ఫేస్ చూడగానే చాలా భయం వేసింది అవంతికకి. కానీ మళ్ళీ ఆద్య చెప్పిన విషయం గుర్తొచ్చి, ఆద్యని ప్రేమిస్తున్నాడు కదా, నేను ఇంకా ఆ విధంగానే ఆలోచిస్తున్నాను అని, అలా ఆలోచించడం తప్పు అని తనకి తానే సర్ది చెప్పుకొని హాయ్ సంతోష్ గారు అని నవ్వుతూ పలకరిస్తుంది. సంతోష్ షాక్ అవుతాడు. ఈరోజేమో నవ్వుతూ పలకరిస్తుంది అని అనుకొని ఇదే మంచి సమయం తనతో మాట్లాడడానికి అని అదే అదునుగా తీసుకొని గుడికి వచ్చారా అని మాటలు కలుపుతూ ఉన్నాడు. ఆర్య, హే ఫ్రెండ్ బాగున్నావా అని అడుగుతాడు. బాగున్నాను, నువ్వు బాగున్నావా అని అడగగానే బాగున్నాను అని చెప్తాడు. నువ్వు రోజు ఈ గుడికి వస్తావా అని అడుగుతాడు. సంతోష్కి ఏం మాట్లాడాలో అసలు అర్థం కావట్లేదు. అవును, మీరు కూడా రోజు వస్తుంటారా ఈ గుడికి అని అడుగుతాడు సంతోష్. అవును వస్తూ ఉంటాము అని చెప్తుంది అవంతిక. అవునా, నేను కూడా రోజు ఇదే గుడికి వస్తూ ఉంటాను, కానీ నాకు మీరెప్పుడు కనిపించలేదు అని అడుగుతాడు సంతోష్. నేను రోజు వస్తుంటాను, మీరు కూడా నాకు కనిపించలేదు అంటుంది. అవునా అని ఈరోజే అలా కనిపించారు, మాట్లాడదామని వచ్చాను అంటాడు సంతోష్. సంతోష్ ఇంకా ఎక్కువ చొరవ తీసుకొని మాట్లాడితే అవంతికకి డౌట్ వస్తుందేమో అని అనుకుంటున్నాడు. కానీ తనతో అలా మాట్లాడలేకుండా ఉండలేకపోతున్నాడు. సరే ఇంకా వెళ్ళొస్తానండి అంటుంది అవంతిక. ఓకే అవంతిక గారు, బాయ్ అని బాయ్ చెప్తాడు సంతోష్. ఆర్య కూడా బాయ్ ఫ్రెండ్ అని చెప్పి వెళ్ళిపోతారు. అవంతిక కూడా అంతకు ముందులా ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే ఆద్య చెప్పినప్పటి నుంచి ఆద్య ఆద్య అని ఆద్య అని ప్రేమించిన ఒక అబ్బాయిగా చూస్తుంది. అంతేకాని సంతోష్ మనసులో మాత్రం ఉన్నది వేరే ఫీలింగ్ అవంతిక మీద. అది తెలిసిన రోజు మరి అవంతిక రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. అవంతిక ఆర్య అక్కడి నుంచి సంతోష్ వెళ్ళిపోతారు. సంతోష్ వెళ్ళిన అవంతిక కార్ వైపే చూస్తూ నిల్చొని ఉంటాడు. జితేందర్ వెనుక నుండి చూడటం అయిపోయిందా, ఎప్పుడో వెళ్ళిపోయారు, ఇంకా ఎంతసేపు చూస్తావు అని అనుకుంటూ వస్తాడు. జితేందర్ మాట విన్న సంతోష్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు. జితేందర్ని చూడగానే ఇప్పుడేం చెప్పి కవర్ చేయాలి అని అనుకుంటూ ఉంటాడు మనసులో. అరే, నువ్వెప్పుడు వచ్చావురా ఇక్కడికి అని అడుగుతాడు సంతోష్. నువ్వు ఎప్పుడైతే వచ్చావో అప్పుడే నేను కూడా వచ్చాను అని చెప్తాడు జితేందర్. జితేందర్ అలా చెప్పగానే, అంటే నన్ను ఫాలో అయ్యావా అని అడుగుతాడు సంతోష్. అవును ఫాలో అయ్యాను అని చెప్తాడు జితేందర్. ఎందుకు ఫాలో అయ్యావు అని అడుగుతాడు. ఎందుకంటే ఏంట్రా, ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ అని చెప్పి నీకు సపరేట్గా ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్తే నేను ఎలా నమ్ముతానని అనుకున్నావు? నాకు తెలియకుండా నువ్వు ఏది చెయ్యవు, అలాంటిది నాకు తెలియకుండా నీకు ఇంపార్టెంట్ ఏముంటుందో నాకు అర్థం కాలేదు. అంత ఇంపార్టెంట్ మ్యాటర్ వదిలేసి ఎంత సీరియస్గా వెళ్తున్నావంటే అదేంటో తెలుసుకోవాలని అనుకున్నాను, అందుకే నేను ఫాలో అయ్యాను అని చెప్తాడు జితేందర్. సరే వచ్చావు కదా, తెలిసింది కదా, పద వెళ్దాం అని అంటాడు సంతోష్. ఎక్కడికి రా వెళ్ళేది, అసలు నువ్వేమనుకుంటున్నావు, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతాడు జితేందర్. ఎందుకు వస్తాం రా గుడికి, దేవుడికి మొక్కుకోవడానికి వస్తాము అని చెప్తాడు సంతోష్. నువ్వు దేవుడి మొక్కడం కోసం రాలేదు, నాకు తెలీదా నీ గురించి, ఎప్పుడైనా గుడికి వెళ్ళిన ముఖమేనారా నీది అని జితేందర్ అడగగానే, మరి ఎందుకు వచ్చాను అని రివర్స్లో సంతోషే అడుగుతాడు జితేందర్ని.
నువ్వు అవంతికని చూడడం కోసం అని వచ్చావు కదా అని జితేందర్ అనగానే వీడికి అర్థమైపోయింది అని మనసులోనే అనుకొని ఇప్పుడు ఏం చెప్పినా వినడు అనుకొని అవును అంటాడు డైరెక్ట్గా సంతోష్. ఎందుకు వచ్చావు అని అడుగుతాడు జిత్తు. నువ్వే చెప్పావు కదరా అవంతిక కోసమని, మళ్ళీ నన్నే అడుగుతావేంటి అని సంతోష్ అనగానే అదే నేను ఆల్రెడీ ఆ విషయం గురించి డిస్కస్ చేశాము, వదిలేయమని చెప్పాను కదా, మళ్ళీ ఈరోజు ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాను అంటాడు జితేందర్. ఎవరు ఏం చెప్పినా అవంతిక నా మైండ్లో నుంచి పోవట్లేదురా, ఏం చేయమంటావు ఇప్పుడు, తనని చూడాలనిపించింది, డైరెక్ట్గా ఇంటికి వెళ్దాం అనుకున్నాను. ఆద్యకి కాల్ చేస్తే అన్నయ్య వాళ్ళు కూడా లేరు, డాడీ ఆఫీస్కి వెళ్ళారు, ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను, వచ్చి ఏం చేస్తామని చెప్పింది. చూడ్డానికి వెళ్దాం అనుకున్నా నేను, అలా గుడికి వెళ్ళారు కదా, సరే ఎప్పుడైనా వస్తాలే కానీ అని చెప్పి అవంతిక గుడికి వచ్చిందని వచ్చాను చూడడం కోసమని సంతోష్ చెప్పగానే అరే అసలు ఎలా చెప్తున్నావురా ఇంత ఈజీగా అవంతికని చూడడానికి వచ్చాను అని, అది కూడా అవంతికని చూడడం కోసమని ఆద్య దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మరీ చూడడానికి వచ్చావంటే అసలు నువ్వు ఎంత గ్రేట్ రా అంటాడు జితేందర్. గ్రేట్ లేదు గడద గుడ్డు లేదు కానీ నడు ఆఫీస్కి వెళ్దాం అనగానే లేదు నేను ఈ విషయం తేల్చేదాకా నేను రానురా ఆఫీస్కి అనగానే సరే కానీ ఇంకేం తేల్చాలరా నీకు అని అంటాడు సంతోష్. ఆ అమ్మాయి గురించి వదిలేమని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఆ అమ్మాయిని చూడడం కోసమని వచ్చావు అని అడుగుతాడు జితేందర్. నార్మల్గానే జస్ట్ చూడడానికే వచ్చాను అని చెప్తాడు సంతోష్. లేదురా నువ్వు అబద్ధం చెప్తున్నావు, అవంతికని చూడగానే నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారిపోయింది, ఏంటి లవ్ చేస్తున్నావా అని అడుగుతాడు జితేందర్. ఆ మాట వినగానే సంతోష్ ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. కొన్ని క్షణాలు సైలెంట్గా ఉండి డీప్గా బ్రీత్ తీసుకొని అవును నేను అవంతికని ఇష్టపడుతున్నాను అంటాడు. ఆ ఒక్క మాటతో జితేందర్ షాక్ అయ్యాడు. నీకు మతిపోయిందా, ఆమె పెళ్ళైన అమ్మాయి, అది కూడా నువ్వు ప్రేమించిన అమ్మాయి వాళ్ళ వదిన, ఆ విషయం తెలిసి కూడా ఇలా ఆలోచిస్తున్నావా, తను వరుసకి నీకు అక్క లేదా చెల్లి అవుతుంది అని అన్నాడు జితేందర్ కోపంగా. సంతోష్ మాత్రం దూరంగా వెళ్ళిపోతున్న కార్ వైపే చూస్తూ ఆమె పెళ్లి చేసుకుంది కానీ అది పరిస్థితుల వల్ల జరిగిన పెళ్ళి, ఆమె జీవితంలో సంతోషం ఉందని, ఆమె హ్యాపీగా ఉందని నాకు అనిపించడం లేదు. ఆర్య సిచ్యువేషన్ ఎలా ఉందో నీకు కూడా తెలుసు, నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే అవంతికని నా జీవితంలోకి తీసుకొస్తాను అని నెమ్మదిగా అన్నాడు జితేందర్. కోపంతో అతని బుచ్చం పట్టుకొని చాలా సంతోష్, చాలా ఎక్కువ మాట్లాడేశావు, ఇది ప్రేమ కాదు స్వార్థం, ఇంకో ఇంటి బంధాన్ని పాడు చేసే ఆలోచన, ఇప్పటికైనా ఈ ఆలోచన ఆపు, లేదంటే ఒకరోజు నువ్వే చాలా పెద్ద ప్రాబ్లంలో పడతావని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. కానీ సంతోష్ మాత్రం ఏం మాట్లాడకుండా కారులోకి వెళ్ళి కూర్చున్నాడు. అతని మనసులో మాత్రం ఒకటే తిరుగుతుంది, అవంతిక నువ్వు ఇప్పుడు నన్ను ఆద్య ఫ్రెండ్గా మాత్రమే చూస్తున్నావు కానీ ఏదో ఒక రోజు నీ మనసులో నేను చోటు సంపాదించుకుంటాను అని అనుకుంటూ ఉంటాడు మనసులో. జితేందర్ సంతోష్ని పిలిచి ఏంట్రా ఆలోచిస్తున్నావు, నేను మాట్లాడుతుంటే నీకు అర్థం కావట్లేదా అని అనగాని ఏంట్రా నీ నస అంటాడు. నసనా, సరే నాదే నసే, నువ్వు ఇన్ని రోజులు ఆగి ఆద్యాని లవ్ చేస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అని ఆద్యకి చెప్పావు కదా, తనకి కొంచెం టైం కావాలి అని చెప్పింది కదా, మరి ఇప్పుడు ఆద్యకి ఏం సమాధానం చెప్తావు నువ్వు అని అడిగాడు జితేందర్. అదే అర్థం కావట్లేదురా, ఒకవేళ ఆద్య ఒప్పుకుంటే ఆద్యని పెళ్లి చేసుకుంటా, ఎలాగో ఆద్య వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది కదా అవంతిక, ఆద్యని పెళ్లి చేసుకున్న తర్వాత మహేంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మొత్తం మార్చేస్తాను, తర్వాత ఆర్యని నార్మల్ సిచ్యువేషన్లోకి అస్సలు రానివ్వను, వాడు అలాగే ఉంటాడు, అలా ఉన్నవాన్ని పట్టుకొని అవంతిక ఎన్ని రోజులు ఉంటుందిరా, ఆ తర్వాత తనని ఓదార్చుతున్నట్టు దగ్గరయ్యి అనే మాట కంప్లీట్ కాకుండానే జితేందర్కి చాలా కోపం వస్తుంది. చాలు ఇంకా ఆపు అని చెయ్యి ఆపు అన్నట్టుగా పెడతాడు. నువ్వే అడుగుతావు మళ్ళీ నువ్వే ఆపమంటావు, ఏంట్రా నువ్వు అసలు అర్థం కావు అని సంతోష్ అనగా జితేందర్కి చాలా కోపం వస్తుంది. ఏం చేస్తే వీడు మారుతాడు, డైరెక్ట్గా ఆద్యకి చెప్తే ఎలా ఉంటుంది, అప్పుడు వాడు ప్రేమించిన ఆద్య దూరం అవుతుంది, అసలు లైఫే మారిపోతుంది. నార్మల్గా చెప్తే వినట్లేదు, ఆద్య ద్వారా చెప్తే అమ్మో చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది, ఏం చేయాలి, ఎలాగైనా వీడి మనసు మార్చాలి అని అనుకుంటాడు జితేందర్. ఇంకేం ఆలోచిస్తున్నావు, పద ఆఫీస్కి మీటింగ్ ఉంది అన్నావు కదా అని సంతోష్ అనగానే జితేందర్ కోపం కంట్రోల్ చేసుకొని ఏం మాట్లాడలేక అక్కడి నుంచి నేను నా కారులో వస్తా నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటాడు. దాంతో సంతోష్ కారులో జితేందర్ కారులో ఇద్దరు కూడా ఆఫీస్కి బయలుదేరుతారు.
ఇంటికి వెళ్ళిన అవంతిక ఆర్యని సోఫాలో కూర్చోబెట్టి మీనాక్షి అడుగుతూ ఉంటుంది అవంతికని, ఏదైనా గుర్తొచ్చిందా, ఏదైనా చెప్పాడా అని. అవంతిక ఆఫీస్లో జరిగిన సిట్యువేషన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది మీనాక్షికి. చాలా మంచి విషయం చెప్పావు తల్లి, నేను చాలా భయపడ్డాను ఏం జరుగుతుందో, ఎలా రియాక్ట్ అవుతాడో అని. కానీ పాజిటివ్గా రియాక్ట్ అయ్యాడు, చాలా సంతోషమమ్మా, నీకెన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే తల్లి అని మీనాక్షి అనగానే, అయ్యో అమ్మా, నేను నా భర్తని నార్మల్ పొజిషన్కి తీసుకురావాలని తాపత్రయపడుతున్నాను. నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. అది నా భర్త కోసం నేను చేస్తున్నది. దీంట్లో ఎవరు నాకు థ్యాంక్స్ చెప్పి నన్ను పొగడాల్సిన అవసరం లేదమ్మా అని అంటుంది అవంతిక. సరే అమ్మా, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని ఆర్య గారు రండి అని ఆర్యాని తీసుకొని రూమ్కి వెళ్తుంది. రూమ్కి వెళ్ళిన తర్వాత ఆర్య డ్రెస్ చేంజ్ చేసి తను కూడా చేంజ్ చేసుకోవడానికని కబోర్డ్స్లో డ్రెస్ కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడు అవంతిక శారీని పైకని నడుం దగ్గర దోపి పెట్టింది. అది కాస్త పక్కకి జరిగి అవంతిక నడుము మడత కనిపిస్తుంది చీరలో. వెనక నుంచి చూస్తుంటే చాలా బాగుంది. ఆర్య సడన్గా ఆడుకుంటూ అవంతికని చూశాడు. ఆర్య ఆ దృశ్యాన్ని కాసేపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. ఎందుకో అతని చూపు అక్కడి నుంచి కదలలేదు. అతని ముఖంలో చిన్నపిల్లాడి అమాయకత్వం ఉన్నప్పటికీ ఆ క్షణంలో అతని మనసులో ఏదో తెలియని అనుభూతి అలజడి రేపింది. అవంతిక మాత్రం ఇంకా బట్టలు సర్దుకోవడంలోనే బిజీగా ఉండి ఆర్య తననే చూస్తున్నాడనే విషయం గమనించలేదు. ఆర్య మాత్రం అలాగే చూస్తూ ఉన్నాడు. కొన్ని క్షణాల తర్వాత ఆర్య మెల్లగా అడుగులు వేస్తూ అవంతిక దగ్గరకు వచ్చాడు. ఎప్పటిలాగే ఏదో అమాయకంగా మాట్లాడతాడేమో అనుకున్న అవంతిక వెనక్కి తిరగకుండానే ఏమైంది ఆర్య గారు అని అడిగింది. కానీ ఆర్య మాత్రం సమాధానం చెప్పకుండా తన చిన్న వేలుతో ఆమె నడుం దగ్గర కనిపిస్తున్న మడతను మెల్లగా తాకాడు. అంతే, అవంతిక నోట్లో నుండి మాట కూడా రావట్లేదు. ఆ స్పర్శతో అవంతిక ఒక్కసారిగా ఉలిక్కిపడి వెంటనే వెనక్కి తిరిగింది. ఏం జరుగుతుందో అర్థం కాక క్షణం పాటు అలాగే నిలబడి ఆర్య వైపు చూసింది. ఆర్య కూడా అవంతికనే చూస్తూ నిల్చున్నాడు. ఇద్దరి మధ్య ఇంచు దూరం మాత్రమే ఉంది. అవంతిక గుండె వేగంగా కొట్టుకుంటుంది. చెమటలు పడుతున్నాయి. మెల్లగా ఆర్య గారు అని పిలిచింది. పలకలేదు. ఏదో తెలియని అలచడి కాసేపు అలాగే ఉంది. అవంతిక కూడా. ఆర్య ఇంకా అవంతిక పెదవుల దగ్గరికి వెళ్తున్నాడు. అంతే, అవంతికకి నుదుటిన చెమటలు పడుతున్నాయి. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఈ భయంగా మెల్లగా మళ్ళీ ఆర్య గారు అని పిలిచింది. ఆర్య మాత్రం ఎంతో అమాయకంగా నవ్వుతూ, అవంతిక నీ చీర ఎలా ఉంది, బాగుంది అని చిన్న పిల్లాడిలా చెప్పాడు. అతని మాటల్లో ఎలాంటి వేరే ఉద్దేశం లేకపోయినా ఆ స్పర్శతో అవంతిక మాత్రం సిగ్గుతో ఎర్రబడిపోయింది. వెంటనే తన చీర సరి చేసుకుంటూ, ఆర్య గారు ఏం చేస్తున్నారు మీరు, అలా చేయకూడదు కదా అని మెల్లగా చెప్పింది. ఆమె మాటలు విన్న ఆర్య వెంటనే ముఖం చిన్నబుచ్చుకొని, నేనేమైనా రాంగ్ చేశానా అని అమాయకంగా అడిగాడు. ఆ ప్రశ్న విన్న అవంతిక గుండె కరిగిపోయింది. అతనిపై కోపడే పరిస్థితి కాదని అర్థమై మెల్లగా అతని దగ్గరికి వెళ్ళి, లేదు, మీరు తప్పు చేయలేదు, నేను మీ భార్యని, నన్ను పట్టుకోవచ్చు, ముట్టుకోవచ్చు, ఇంకా మొన్న ముద్దు పెట్టారు కదా అలా కూడా పెట్టుకోవచ్చు, కానీ మన రూమ్లో మాత్రమే, ఎవరు లేనప్పుడే అలా చేయాలి, మళ్ళీ నన్ను కాకుండా మీరు ఎవ్వరితో ఇలా చేయకూడదు, ఓకేనా, కానీ ఇలా ఎవరిని తాకకూడదు, అది మంచిది కాదు, సరేనా అని ఎంతో ప్రేమగా వివరించింది. ఆర్య వెంటనే చిన్నపిల్లాడిలా తలూపి సరే ఇక చెయ్యను అని చెప్పాడు. అతని అమాయక సమాధానం విని అవంతిక చిరునవ్వు నవ్వింది. కానీ అదే సమయంలో ఆర్యలో మెల్లగా వస్తున్న చిన్న చిన్న మార్పులో నిజంగానే అతని జ్ఞాపకాలు తిరిగి వస్తున్నాయా, లేక అవి జస్ట్ ఆయనకి తెలియకుండా కలిగిన భావాలా అని ఆమె మనసులో అనుకుంది అవంతిక. అలా జరిగిన తర్వాత అవంతిక తన మనసుని కుదుటపరుచుకొని డ్రెస్ మార్చుకొని బయటికి వచ్చింది. ఆర్య మాత్రం మంచం మీద కూర్చొని అవంతికనే చూస్తూ ఉన్నాడు. ఏంటి అని అడిగింది అవంతిక. అవంతిక, నీకు నా మీద కోపం వచ్చిందా అని అడిగాడు ఆర్య. మీ మీద నాకెందుకు కోపం వస్తుందండి అని చెప్పింది అవంతిక. ఏం లేదు, నేను అలా పట్టుకున్నాను కదా, అందుకే నీకేమైనా కోపం వచ్చిందా అని అంటాడు ఆర్య. నేను చెప్పాను కదా, మీరు నన్ను ముట్టుకోవచ్చు, పట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు అని, ఎందుకంటే నేను మీ భార్యని, కానీ వేరే వాళ్ళతో అలా ఏం చేయకూడదు అని అంటుంది. మీరు మంచి గుడ్ బాయ్లా ఉండాలి అంతే అని నవ్వుతూ చెప్పింది. వెంటనే ఆర్య ముఖం సంతోషంతో వెలిగిపోయింది. అంటే నాతో మాట్లాడతావా అని అడిగాడు. మాట్లాడతాను, కానీ మీరు గుడ్ బాయ్లా నేను చెప్పింది వింటానంటేనే మాట్లాడతాను అని అంటుంది. ఓకే, వింటాను అంటూ ఆర్య తలూపాడు. మీ
అవంతిక, ఆర్య కిందికి రండమ్మా అని పిలిచింది మీనాక్షి. వస్తున్నానమ్మా అని అవంతిక సమాధానమిచ్చి, ఆర్య గారు కింద అమ్మ పిలుస్తుంది, వెళ్దాం రండి అని చెప్పేసి అంది. సరే ఓకే అని ఆర్య అవంతిక చేయి పట్టుకున్నాడు. అలా పట్టుకోగానే అవంతిక కూడా ఇంకేం మాట్లాడలేదు. దాంతో ఆమె చేయి పట్టుకొని చిన్నపిల్లల మెట్లు దిగసాగాడు. కిందికి వచ్చేసరికి మీనాక్షి వాళ్ళిద్దరినీ చూసి లోపలే చాలా సంతోషిస్తుంది. ఆర్య, ఈరోజేంటి చాలా సంతోషంగా ఉన్నావు అని అడిగింది మీనాక్షి. నీ మొహం సంతోషంతో వెలిగిపోతుంది అని అడగగానే, ఈరోజు అవంతిక నన్ను గుడికి తీసుకెళ్ళింది, అలాగే ఇంకా వేరే ఏదో ప్లేస్కి తీసుకెళ్ళావు కదా, అదేంటి అని అడుగుతాడు ఆర్య. అది మన ఆఫీస్ అండి అని చెప్తుంది అవంతిక. అవునా, అక్కడికి కూడా తీసుకెళ్ళింది మమ్మీ. అక్కడ ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయో తెలుసా, పెద్ద పెద్ద రూమ్లు ఉన్నాయి, కానీ అక్కడికి నేను ఎప్పుడో వెళ్ళినట్టు అనిపిస్తుంది మమ్మీ అని చెప్పాడు ఆర్య మీనాక్షికి. అవునా, నువ్వు అక్కడికి వెళ్ళావా నాన్న అని అడుగుతుంది. అవును మమ్మీ, ఇంతకుముందు అక్కడికి వెళ్ళినట్టు నన్ను అందరూ సార్ అని పిలుస్తున్నట్టు అనిపించింది. నన్ను అందరూ సార్ అని పిలుస్తారా అని అడుగుతాడు ఆర్య. దాంతో మీనాక్షికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు, సైలెంట్గా ఉండిపోయింది. అప్పుడు అవంతిక మధ్యలో కలగ చేసుకొని, అవునండి, మీరు గుడ్ బాయ్ లాగా నేను చెప్పింది వింటే అందరూ కూడా మిమ్మల్ని సార్ అని పిలుస్తారు అని చెప్పేసి అంది. అవునా, ఓకే ఓకే, నేను గుడ్ బాయ్ లాగా నువ్వు చెప్పింది వింటాను, చేస్తాను అంటాడు ఆర్య. అతని మాటలు వింటున్న మీనాక్షికి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. అవంతిక నిజంగానే వాడిలో మార్పు కనిపిస్తుంది అని చెప్తుంది మీనాక్షి. అంతలో మహేంద్ర కూడా ఇంటికి వస్తాడు. లోపలికి అడుగు పెట్టగానే ఆర్య పరిగెత్తుకుంటూ వెళ్ళి, డాడీ, ఈరోజు మన ఆఫీస్కి వచ్చాను కదా నేను అని అంటాడు. ఆ మాట వినగానే మహేంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. షాక్ అయి అవంతిక వైపు చూడగానే అవంతిక కళ్ళార్పుతుంది, నేనే చెప్పాను అన్నట్టుగా. అందరూ నన్ను సార్ అని పిలిచినట్టు కూడా అనిపించింది అని చెప్పాడు. వెంటనే ఆర్య భుజంపై చేయి వేసి, ఇంకా ఏమైనా గుర్తొచ్చిందా నాన్న అని మహేంద్ర ఆశగా అడిగాడు. ఆర్య కాసేపు కళ్ళు మూసుకొని ఆలోచించి, లేదు, నన్ను సార్ అని పిలిచారు, మళ్ళీ ఏం లేదు ఇంకా అని చెప్పాడు ఆర్య. మహేంద్ర లోపల బాధపడినా కూడా బయటికి మాత్రం నవ్వుతూ, పర్వాలేదు, ఆర్యలో కొంచెం కొంచెంగా మార్పు వస్తుంది, ఇలాగే ట్రై చేస్తే ఇంకా కంప్లీట్గా కోలుకోవచ్చు అని అనుకున్నాడు మహేంద్ర. అలాగే అవంతికని చూసి, థ్యాంక్ యూ సో మచ్ తల్లి, నీ వల్లే ఆర్యలో ఈరోజు మేము మార్పు చూడగలుగుతున్నామని అంటాడు మహేంద్ర. నాదేముంది అంకల్, ఆర్య గారు నార్మల్ అయి మళ్ళీ పాత ఆర్యలా మారిపోవాలన్నదే నా ఆశ అంటుంది. పాత ఆర్యలా మారిపోవాలి, అలాగే ఇంతకుముందు కంపెనీ ఎలా నెంబర్ 1 పొజిషన్లో ఉండేదో మళ్ళీ అలాగే మన కంపెనీ నెంబర్ 1 పొజిషన్లోకి రావాలి. అప్పుడు నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉంటాను, అప్పటి వరకు కూడా ఇలాగే ట్రై చేస్తూ ఉంటాను అంటుంది అవంతిక. మీనాక్షి వచ్చి, చాలా సంతోషం తల్లి, నువ్వెలా ఏం చేసినా మాకేం పర్వాలేదు, నీకు మేము సపోర్ట్ చేస్తాము అని చెప్తుంది. థ్యాంక్ యూ అమ్మా అంటుంది అవంతిక. సరే పదండి అందరం డిన్నర్ చేద్దామని అనగానే అక్కడి నుంచి మహేంద్ర, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, 5 మినిట్స్ అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు. అందరూ కలిసి ఆ రోజుకి ఇంకా డిన్నర్ చేస్తారు. చాలా రోజుల తర్వాత కాస్త ప్రశాంతంగా కనిపించింది ఆ ఇంటి వాతావరణం. ఆర్య ఎప్పటిలాగానే అవంతిక పక్కన కూర్చొని అవంతిక చెప్పే కబుర్లు వింటూ అన్నం తింటూ ఉన్నాడు. అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతున్నాడు. అవంతిక కూడా ఓపికగా ఆర్య అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెబుతూ అతన్ని నవ్వించడానికి ట్రై చేస్తుంది. మహేంద్ర, మీనాక్షి వాళ్ళు దాన్ని చూసి చాలా సంతోషపడుతున్నారు. ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంట్లో నవ్వులు విరుస్తున్నాయి. అందరూ సంతోషంగా ఉన్నామని భావన వాళ్ళ కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది. భోజనం మధ్యలో భోజనం చేస్తుండగానే మహేంద్ర, ఆద్య ఇంకా రాలేదా అని అడిగాడు. ఫ్రెండ్ని కలిసి వస్తానని వెళ్ళింది అని చెప్పింది మీనాక్షి. ఆ మాట విన్న మహేంద్ర ముఖంలో మళ్ళీ ఒకలాంటి ఆందోళన కనిపించింది. ఏంటి మీనాక్షి, ఈ మధ్య ఆద్య ఫ్రెండ్స్ని కలుస్తానని వెళ్తుంది, ముందు ఇలా ఉండేది కాదు, అసలు ఎక్కడికి వెళ్తుందో ఎవరిని కలుస్తుందో కూడా నాకు తెలియడం లేదు అని అంటాడు మహేంద్ర. అదేంటండి అలా అంటున్నారు, మీరు ఇలా మాట్లాడడం నేను ఎప్పుడు వినలేదు అని అనగానే, ఫ్రెండ్ని కలుస్తానని చెప్పింది కదా అని మీనాక్షి సమాధానం చెప్పనా కూడా మహేంద్ర మాత్రం నిశ్శబ్దంగా తలూపాడు. అది కాదు మీనాక్షి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో
ప్రతిదినం భయంగానే అనిపిస్తుంది. ఒకవైపు ఆర్య పరిస్థితి ఎలా ఉంది, మరొక వైపు కంపెనీ ప్రాబ్లంలో ఉంది. ఇవన్నీ చాలవు అన్నట్టు ఆద్యకి కూడా ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. నా పిల్లలకి ఏ చిన్న కష్టం వచ్చినా నేను చూడలేను, నేను సహించలేను అని కూడుకుపోయిన గొంతుతో అన్నాడు మహేంద్ర. ఆ మాటలు విన్న అవంతిక వెంటనే మధ్యలో కలక చేసుకొని, అంకుల్ మీరు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. ఆద్య చాలా మంచి అమ్మాయి. తను ఇంట్లో బోర్గా ఉంది అని చెప్పి ఫ్రెండ్స్ని కలిసి వస్తానని వెళ్ళింది అంతే. దాని వెనుక ఏమీ ఉండదు. మీరు ఇప్పుడు ఆఫీస్ టెన్షన్స్ వల్ల ప్రతిదీ కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అందుకే మీకు అలా అనిపిస్తుంది. దయచేసి కాస్త రిలాక్స్ అవ్వండి అని చెప్పింది అవంతిక. అవంతిక మాటలు విన్న మహేంద్ర ముఖంలో కొద్దిగా ప్రశాంతత కనిపించింది. థ్యాంక్ యూ తల్లి. నువ్వు ఇంటికి కోడలిగా కాదు, దేవుడు పంపించిన ఒక అండలా వచ్చావు నువ్వు మాకు. నువ్వు ఉండడం వల్లనే మేమంతా ఇప్పుడు ఇలా సంతోషంగా నవ్వగలుగుతున్నాము అని అంటాడు మహేంద్ర. ఆ మాటలు విన్న అవంతిక మాత్రం ఏం మాట్లాడకుండా ఒక చిన్న నవ్వు నవ్వింది. అంతే. మీరు నన్ను అంత పొగడకండి అంకుల్. నేను చేస్తున్నది నా ఫ్యామిలీ కోసం మాత్రమే, నా భర్త కోసం, అలాగే మన కంపెనీ కోసం కూడా అని ఎంతో గట్టిగా చెప్పింది అవంతిక. ఆ మాటలు విన్న ఆర్య ఒక్కసారిగా ఆమె వైపు చూసి, అవంతిక నేను చెప్పినట్టే వింటాను. అప్పుడు అందరూ నన్ను మళ్ళీ సార్ అని పిలుస్తారు కదా అని అమాయకంగా అడిగాడు. ఆ ప్రశ్న విన్న ముగ్గురి ముఖాల్లో ఒకేసారి చిరునవ్వు వేసిన అవంతిక తనే తల నిమిరి, ఖచ్చితంగా పిలుస్తారు ఆర్య గారు. తొందరలోనే అందరి చేత మీరు సార్ అని పిలిపించుకుంటారు అని చెప్పింది. ఆ మాట వినగానే ఆర్య చిన్న పిల్లల్లా ఏదో సాధించిన వాడిలాగా చప్పట్లు కొడుతూ నవ్వాడు. కానీ అదే సమయంలో ఆ నవ్వు వెనుక దాగి ఉన్న తన గతం ఎప్పుడు పూర్తిగా తిరిగి వస్తుందో అని ఎదురుచూపు మాత్రం ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి మనసులో అదే ఆలోచన మాత్రం కొనసాగుతూనే ఉంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.